మార్కింగ్ దిశగా అడుగులు వేస్తుంది. బంగారు ఆభరణాల స్వచ్ఛతను నిర్ధారించేందుకు వేస్తున్న హాల్మార్క్ పద్ధతిని ఇకపై ఆభరణాల తయారీకి వినియోగించే మేలిమి బంగారం బిస్కెట్లకు, బంగారం కడ్డీలకు కూడా తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. పుత్తడి కొనుగోళ్లలో మోసపోతున్న వినియోగదారులను ఇది రక్షిస్తుందని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. పసిడి ఆభరణాలకు హాల్ మార్కింగ్ తప్పనిసరిగా వేసే ప్రక్రియ 2021 జూన్ 23 నుంచి విజయవంతంగా అమలవుతోంది. ఇప్పటికే 40 కోట్లకు పైగా ఆభరణాలకు హాల్ మార్క్ ప్రత్యేక గుర్తింపు సంఖ్య HUID వేయడం వల్ల కొనుగోలుదారులకు భరోసా ఏర్పడింది. ఈ క్రమంలో ఆభరణాల తయారీ కోసం దేశంలోకి దిగుమతి చేసుకునే లేదా స్థానికంగా కొనుగోలు చేసే బంగారం బిస్కెట్లు, బంగారం కడ్డీలకు, కాయిన్ల రూపంలోని బంగారానికి హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయాలని ఒక ఆలోచన. దీనివల్ల పసిడి రంగంలోని అన్ని వ్యవస్థల్లోనూ పారదర్శకత పెరుగుతోంది అని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే వెల్లడించారు. ల్యాబ్ తయారీ వజ్రాలకు నిబంధనావళి రూపొందించడం వల్ల ఖరీదు ఎక్కువగా ఉండే సహజ వజ్రాలు కొనుగోలు చేసేవారు మోసపోకుండా చూడాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటికే దేశంలో హాల్ మార్కింగ్ కేంద్రాల సంఖ్య 1600 దాటింది. అలాగే నమోదైన ఆభరణాల విక్రేతల సంఖ్య 1.95 లక్షలు దాటింది. దేశ ఆర్థిక వ్యవస్థకు రత్నాభరణాల రంగం కూడా కీలకమైనదే. ప్రపంచ ఆభరణాల ఎగుమతుల్లో మన దేశం 2వ స్థానంలో ఉంది. దేశీయ మొత్తం ఎగుమతుల్లో 3.5% వాటా కలిగి ఉండడం, ఉద్యోగాల కల్పన కూడా ఈ రంగంలో అధికంగా జరుగుతుంది. దేశీయ రత్నాభరణాల పరిశ్రమ ఏటేటా పెరుగుతోంది. గత ఏడాది $44 బిలియన్ అంటే సుమారు 3.70 లక్షల కోట్ల స్థాయిలో ఉండగా 2030కి $134 బిలియన్ అంటే సుమారు 11.26 లక్షల కోట్లకు పెరుగుతుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ అంచనా వేసింది. స్వర్ణకారులు బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నప్పుడు చాలా సందర్భాల్లో కొనుగోలు చేస్తున్న బంగారం నాణ్యత గురించి వారికి ఖచ్చితంగా తెలియడం లేదు. కాబట్టి మొత్తం వ్యవస్థ ఖచ్చితత్వం కోసం, నిజాయితీ కోసం గుర్తింపు రావాలని కేంద్రం భావిస్తోంది. ప్రతిపాదన కార్యరూపంలోకి వస్తే బంగారు కడ్డీలు, బిస్కెట్స్, కాయిన్లకు హాల్ మార్కింగ్ తప్పనిసరి అవుతుంది. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రత్నాభరణాల ఎగుమతిదారులుగా నిలిచింది. భారతదేశం నుంచి జరుగుతున్న మొత్తం ఎగుమతుల్లో 3.5% వాటాను ఈ రంగం కలిగి ఉంది. ఈ పరిశ్రమ సామర్థ్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించడం కోసం దీనిని ప్రాధాన్య రంగాల్లో ఒకటిగా భావిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ ఆభరణాలు మరింత ప్రాచుర్యం పొందేందుకు స్వర్ణకారులు చేస్తున్న కృషికి కేంద్రం చేయూతనివ్వాలని నిర్ణయించింది. మరోవైపు ఎట్టకేలకు భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు మళ్లీ పెరిగాయి. గత 8 వారాలుగా ఫారెక్స్ నిల్వలు వరుసగా తగ్గిన నిల్వలు నవంబర్ 29తో ముగిసిన వారానికి విదేశీ మారకపు నిల్వలు పెరిగాయి. ఆ వారంలో $1.51 బిలియన్ అంటే సుమారు 12,500 లక్షల కోట్లు పెరిగిన ఫారెక్స్ నిల్వలు తాజాగా $658.091 బిలియన్ మన కరెన్సీ ప్రకారం 55.27 లక్షల కోట్లకు చేరాయి. ఆ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం విదేశీ మారకపు నిల్వలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.